ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా తిరుపతి నగరంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తెలిపారు. మంగళవారం తిరుపతి ఎంఆర్పల్లి సీతమ్మనగర్లో మార్పు కోసం పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే సిపిఐ పాదయాత్రల ప్రధాన ఉద్దేశమన్నారు. పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా తమ సమస్యలను సిపిఐ నాయకుల దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికై ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల మార్పు కోసం సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో ప్రజా సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా కాలువల సమస్యలు చెప్తా ఉన్నారు. రోడ్లో వాటర్ నిలిచిపోయినటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు. ఒక 3-4 నెలలకు ముందు వేసినటువంటి రోడ్లు కూడా ఈ వర్షానికి మొత్తం బయటపడిపోయి రోడ్లన్నీ కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రధానంగా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడే రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ ముందర 4 నెలలుగా పెద్ద పెద్ద బాయిలుగా గుంతలు పడతా ఉంటే ఇదే రూట్లో ఎమ్మెల్యేలు తిరుగుతా ఉన్నారు, ఎంపీలు తిరుగుతా ఉన్నారు, ప్రజలు తిరుగుతా ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు తిరుగుతా ఉన్నారు. నిన్నటి దినం విద్యార్థులు కూడా ఇద్దరుపై పడిపోయి హాస్పిటల్ పాలైనటువంటి మేమే చూసాము. కాబట్టి ఇలాంటి గుంతల ఉన్నటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ సిటీ నిధులు కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. సిటీలో మొత్తం కూడా నెంబర్ 1 ప్లేస్ లో నుండి నెంబర్ 3rd ప్లేస్ లో ఉందని చెప్పేసి ఈవేళ ఇండియా గుర్తింపుగా ఉంచినటువంటి ఎంక్వైరీ వచ్చినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారని చెప్పుకున్నటువంటి పత్రికల్లో, టీవీల్లో అధికారులు ఇదేనా మీ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదేనా మీ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేసిందని చెప్తా ఉన్నాం. బెంగళూరు నుండి ఇట్లా చెన్నై నుండి లేకపోతే ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో యాత్రికులు వేలాది మంది ఇదే రూట్లో యాత్రికులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి గుంతల మాయం మొత్తాన్ని కూడా తిరుపతి పట్టణంలో చాలా వరకు ఉంది. తక్షణమే ఈ పాదయాత్రలో మాకు వచ్చినటువంటి సమస్యల పైన ఈ 15వ తేదీ వరకు పాదయాత్రలు చేస్తాం. 17వ తేదీ నుండి రేపు నెల 28 వరకు ఎంఆర్ఓ, రెవెన్యూ డివిజన్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ ప్రజా సమస్యల పైన ఆందోళన చేస్తాం. అప్పటికీ పరిష్కారం కాలేదు కాబట్టి మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున 2 లక్షల మంది పైబడి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్లి కేంద్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. తక్షణమే తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేయాలి, కాలువలు క్లీన్ చేయాలి, ఎక్కడైతే ఉన్నటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ పాదయాత్రలో సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.